మరొకసారి పరీక్షను నిర్వహించాలని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గార్డెన్లో ఒక్కసారిగా సమ్మె చేశారు. వాళ్ళు ఆందోళన దిగారు. పోలీసులు మాత్రం దాంట్లో ఇంటర్వ్యూన్ చేసుకొని వాళ్ళను చెదరగొట్టడం జరిగింది. అది వేరే విషయం. కానీ దాదాపుగా 1,00,000 మంది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఉన్నారో మరొకసారి రోస్టమ్ సిస్టంలో చాలా తప్పులు జరిగాయని చెప్తున్నారు. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులు హైదరాబాద్లో చేపట్టడం ఏంది ఆందోళన? జమీల్, ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 పరీక్షల్లో రోస్టర్ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. బుధవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో గ్రూప్ 2 అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారని చెప్పవచ్చు. దాదాపు 100కు పైగా అభ్యర్థులు నిరసనలో పాల్గొన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు ఇక్కడ హైదరాబాద్ లో ట్రైనింగ్ చేస్తా ఉన్నారు. వివిధ ఇన్స్టిట్యూట్లలో ట్రైనింగ్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్ లో మెరుపు ధర్నాకు దిగారని చెప్పవచ్చు. ఈ సందర్భంలో పలు అభ్యర్థులు మాట్లాడుతూ గ్రూప్ 2 మెయిన్స్ లో రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని, వీటిని సరిచేసిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ వెంటనే స్పందించి తప్పులు సరిదిద్దడానికి కమిటీ వేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. రోస్టర్ విధానంలో లోపాల కారణంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యోగంలో చేరిన 10 ఏళ్ల తర్వాత వారిని తొలగించారని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పవచ్చు. అదే పద్ధతిలో ఏపీలో కొనసాగించడంతో గ్రూప్ 2 అభ్యర్థులు అందరి లోపల కూడా గందరగోళం నెలకొన్నదని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఈ అభ్యర్థులందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న దోమలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకొని అనుమతి లేకుండా ధర్నా చేయడము కరెక్ట్ కాదు, మీ మీద కేసులు అవుతాయి, మీ భవిష్యత్తు నాశనం అవుతాయని చెప్పేసి వారు సర్ది చెప్పి వెంటనే వారిని అక్కడ పంపించడం జరిగింది. ఆ తర్వాత అభ్యర్థులందరూ కూడా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటూ ఇక్కడ ట్రైనింగ్ చేస్తా ఉన్నారు, శిక్షణ తీసుకుంటా ఉన్నారు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసము. వారందరూ కూడా ఏంటంటే ఒకేసారి అనుకొని వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేసుకొని ఏదైతే ఈ రోస్టర్ విధానం ఉందో ఈ రోస్టర్ విధానం వల్ల మనందరం నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రోస్టర్ విధానాన్ని ఫస్ట్ రెక్టిఫై చేసిన తర్వాతనే ఏపీ ప్రభుత్వము గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని చెప్పేసి వారందరూ కూడా అనుకొని ఒకేసారి 100ల మంది స్టేడియంకి వచ్చేసి అక్కడ ధర్నా చేయడం జరిగిందని చెప్పవచ్చు. రైట్. అదే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని ఈ గ్రూప్ 2కు సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆ ఎగ్జామ్స్ ను పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రసన్న? అది ఇప్పుడేమో చెప్పరాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. వారు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిపైన కమిటీ వేయాలి ఖచ్చితంగా. దీనిపైన రోస్టర్ విధానం అనేది పాత తరం నుంచి అంటే ఇంతకుముందు నుంచి వస్తున్నది కాబట్టి దాన్ని మార్చాలంటే ఖచ్చితంగా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. గ్రూప్ 2 పరీక్షల పోటీ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ ఇక్కడ హైదరాబాద్ లోనే కాదు ఏపీ అంతటా కూడా వాళ్ళు ఈ ఇష్యూ పైన కనుక వాళ్ళు ధర్నాలు రాష్ట్రోకాలు చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి మార్పులు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమానికి సంబంధించిన మనం దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక గ్రౌండ్ రిపోర్ట్ గా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాము. అందులో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నాము మాత్రం ఖచ్చితంగా మాకు సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని భావిస్తూ రేపు మరొకసారి మీ గ్రౌండ్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్ట్ సైన్స్ టీవీ.